సీఎం రేవంత్ రెడ్డి కరెక్టే, బెనిఫిట్ షోకు అర్జున్ పోకుండా ఉండాల్సింది పవన్ కళ్యాణ్. సంధ్యా థియేటర్ ఘటనలో మహిళా మృతి బాధాకరం. ఈ విషయంలో సీఎంను పోలీసులను తప్పుపట్టలేం. చట్టం దృష్టిలో అందరూ సమానమే. బాధితులను సినిమా బృందం పరామర్శించాల్సింది. మానవతా దృక్పథం లోపించడం వల్లే గోటితో పోయేది గొడ్డల దాకా వచ్చింది. ఏపీలో వైసీపీ సర్కార్లా రేవంత్ ప్రభుత్వం వ్యవహరించలేదని వ్యాఖ్య. ఏపీలో ఉన్నటువంటి గత ప్రభుత్వం లెక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం లేదు. రేవంత్ రెడ్డి గారు సంధ్యా థియేటర్ విషయంలో చేసింది కరెక్టే అని పవన్ కళ్యాణ్ గారు చెప్పిండు. నేను పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ఆయనను గౌరవిస్తా అంటే ఇట్లా ఉన్నట్టుగా మాట్లాడతాడు. ఏది ఉంటే అది, ఆయన ఏ పార్టీలో ఉన్నాడు, ఏమున్నాడు, అలయన్స్ ఏంది, ఇవన్నీ సంబంధం లేదు. ఇక్కడ బీజేపీ నాయకులు అల్లు అర్జున్ కరెక్ట్ అని చెప్పారు కదా, కానీ అదే ఏపీలో అదే కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు రేవంత్ రెడ్డి గారు చేసింది కరెక్టే అని చెప్పి చెప్తా ఉంది. సో గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకొచ్చింది అల్లు అర్జునే అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కుండ బద్దలు కొట్టి చెప్పిండు. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. బ్లేమింగ్ వన్ యాక్ట్, ఒక హీరోని బ్లేమ్ చేయడం రైట్ కాదు. ఇది ఒక సినిమాని ఒక టీమ్గా తీసినప్పుడు సమస్యను కూడా టీమ్గానే తీసుకోవాలి. కానీ ఇక్కడ సమస్య ఏం చేశారంటే మొత్తం హీరో మీద పెట్టేశారు అండ్ ఒంటరి వ్యక్తిని చేశారు. అది నాకు కరెక్ట్ అనిపించింది. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. ఆ తర్వాత జరిగిన కాన్సిక్వెన్సెస్ నో వన్ హ్యాస్ గైడెడ్ దమ్ వెల్. ఆయన ఏం చేయలేదా అంటే ఆయన సినిమా రేట్లన్నీ పెంచి దాని విజయానికి కూడా ఆయన పాక్షికంగా ఆయన దోహదపడినట్టే కదా. అక్కడెక్కడ ఆయన తగ్గించలేదు. అండ్ వీళ్ళందరూ కూడా ఆయన చిన్నప్పటి నుంచి తిరిగి ఆయన అదే జూబ్లీ హిల్స్లో ఆయన ఉన్నప్పుడు ఆయన చుట్టుపక్కల తిరిగిన ఉన్నాయి. హీ అప్రిషియేట్స్ దెమ్, హీ రెస్పెక్ట్స్ దెమ్. ఎందుకంటే నేను మాకు ఈ రోజు నుంచి కదా రేవంత్ రెడ్డి గారు లైక్ ఐ నో హిమ్ క్వైట్, చాలా కాలం తెలుసు నాకు. అండ్ ఆల్వేస్ హీ డ్రాప్స్ నేమ్ రామ్ చరణ్ కానీ మిగతా హీరోస్ కానీ ఎవరైనా సరే ఇంక్లూడింగ్ రానాతో సహా ఆ జూబ్లీ హిల్స్ ఏరియాలో తిరుగుతున్నప్పుడు ఈయన కొంచెం సూపర్ సీనియర్ అనుకోండి అందరికీ. రేవంత్ రెడ్డి గారు సూపర్ సీనియర్ అందరికీ. సో అక్కడ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం కరెక్టు. సినిమానేం తక్కువ చేయకుండా బెనిఫిట్ షోకి అవకాశం ఇచ్చిండు. ఆ బెనిఫిట్ షోకి పోకుండా ఉండాల్సిన బాధ్యత అల్లు అర్జున్ గారికి ఉండే. కానీ పోయిన తర్వాత మహిళ చనిపోయింది. చనిపోయిన మహిళను కనీసం అయ్యో అట్టెట్లయిందని వెంటనే పరామర్శకు పోకుండా గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చిండు అనేటువంటి విధానంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టినటువంటి మాట్లాడేటువంటి విధానం ఒక పవన్ కళ్యాణ్ గారి సొంతం.